వ్యవస్థలో లోపమా? వ్యక్తిలో లోపమా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడం బెటర్ ప్రభుత్వం. మదనపల్లిలో ఏదో ఒక తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి తగలబెట్టిచ్చాడంటూ ఏకంగా ఎవడో చెప్పగానే వినేసి పరిగెత్తుకుంటూ ఒక ఇద్దరు అధికారులను పంపించాం. కామన్ సెన్స్‌తో ఆలోచించిన రికార్డుల్ని ఇవాళ రోజున తగలబెట్టడం ఏందిరా బాబు! కంప్యూటర్‌లు ఉన్నాయి. వాటిట్లో కదా ఫీడింగ్ ఉండేది. దానికి బ్యాకప్ మెకానిజం కూడా ఉంటుంది కదా! అని ఆలోచన లేదా మనకి? సోషల్ మీడియాలో మదనపల్లిలో జరిగిందంటే పెద్దిరెడ్డి జయించేసుంటాడు అనగానే అది. దానికి అనుగుణంగా 100 దొంగ కథనాలు రాయటం. దాని చుట్టూతా కథలల్లటం. ప్రజల్ని మోసం చేయటం. దీనివల్ల పోనీ బాబు గారికి ఏమన్నా ఒరిగిందా? వైసీపీ వాడేమన్నా వచ్చి తెలుగుదేశానికి ఓటేస్తాడా? తెలుగుదేశం, జనసేనకు ఓటేసినోడు ఏమన్నా మారిపోతాడా కొత్తగా? ఏం లేదు గదా! ఎందుకు దానివలన? ఏంటంటే ఒక విష ప్రచారం అట్లా ఉండాలి. వాళ్ళు దుర్మార్గులనే ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు అమరావతిలో పైపులు 3 సార్లు తగలబడ్డాయట. ఎవరొచ్చి తగలబెడతారిప్పుడు? జగన్మోహన్ రెడ్డి వచ్చి తగలబెడతాడా? లేకపోతే గనక వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాడొచ్చి తగలబెట్టాలి. ఇప్పుడు రేపు పొద్దున పొరపాటున అక్కడ ఎవడన్నా ఉచ్చబోసుకునేవాడు గనక వైసీపీకి సంబంధించినోడుంటే ఆడిని గూడా పట్టుకుంటారు. ఎందుకు ఈ తరహా వేధింపులు? స్వయంగా చంద్రబాబు గారే ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు చెప్పాలి ఇక్కడ ఇదిగో మేము అక్కడ జరిగిన అగ్ని ప్రమాదానికి సో అండ్ సో వాడు బాధ్యుతుడు. కానీ ఈయనే ముందు డిసైడ్ చేసి కుట్రని ఎవరు చెప్తున్నారు ఈయన కుట్రని? ఆళ్ళ సోషల్ మీడియా. ఆ పోస్టులు బేస్ చేసుకొని పోలీసు ఉన్నతాధికారులను పిలిపించి మీరు ఏదో ఒకటి పట్టురండి అంటే ఎలాంటిది? అప్పుడు పోలీసులు ఇంకేం చేయాలి? ఎవడో ఒకడి మీద దొంగ కేసు పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యయుతమైన వాతావరణమేనా?